ప్రియమైన దేవుని పిల్లలారా, సుమారు 20 ఏళ్ల క్రితం నేను వేసిన ఈ విత్తనాలు మొలకలై మొక్కలై ఈరోజు మహావృక్షాలుగా మారారు అనటానికి సాక్ష్యం ఈ కళాశాలలో పనిచేస్తున్న, దేవుని కొరకు తమ జీవితాలను అర్పణ చేసిన దివాకర్ లాంటి ఎందరో పిల్లలు ఈరోజు నా పిల్లలు నా ముందు మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళ మాటలు నేను విన్నప్పుడు, ఒక రైతు తన పొలంలో వేసిన విత్తనాలు తన కళ్ళ ముందు అవి నూరంతలుగా ఫలించినప్పుడు ఎంత ఆనందిస్తాడో, దానికి అనేక రెట్లు ఎక్కువగా ఆనందించే వ్యక్తిని నేనే. ఒకడు తన బ్యాంకులో చాలా డబ్బు ఉందనుకుంటాడు, ఒకడు తన పేరున చాలా ఆస్తులు ఉన్నాయనుకుంటాడు, ఒకడు తాను ఒక పెద్ద అధికారంలో ఉన్నాడని సంబరపడతాడు. మరి ఈరోజు నేను నా పిల్లల అంతస్తును చూస్తుంటే చాలా గర్వపడుతున్నానని సభాముఖంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ఈ జైశాలి .tv నెట్ ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరికీ తెలియజేస్తున్నాను. అందుకే ప్రపంచంలో అందరికంటే గొప్పవాడు ఎవరు అంటే 700 కోట్ల మంది ఉన్న నేటి తరంలో నాకంటే గొప్పవాడు ఎవడూ లేడంటాను. డబ్బును నమ్ముకున్నవాడు, పేరును నమ్ముకున్నవాడు, ప్రతిష్టను కోరుకున్నవాడు, కోట్లాది రూపాయలు సంపాదించిన ఒక రామలింగరాజు నేటి అతని పరిస్థితి ఏంటో మీకు తెలుసు. ప్రపంచంలో ఎవడికి లేనట్టుగా తన బాత్రూమును కట్టించుకున్న సద్దాము నుండి ఈనాడు గాలి సోదరుల వరకు మన కళ్ళ ముందు కనిపించిన ప్రత్యక్ష సాక్ష్యాలు ఇవి. వాళ్ళంతా ఈరోజు కటకటాల పాలై నమ్ముకున్న డబ్బు వాళ్ళకి న్యాయం చేయలేక నిస్సహాయ స్థితిలో నేరస్తులుగా ప్రపంచ పటంలో కనబడుతున్నారు. వాళ్ళు నమ్ముకున్న డబ్బు కానీ, వాళ్ళు నమ్ముకున్న పదవులు కానీ, వాళ్ళు నమ్ముకున్న ఈ మనుష్యులు కానీ వాళ్ళకి అన్యాయం చేశారు. వాడు అన్యాయం అయిపోయాడు, వాళ్ళందరూ అన్యాయం చేశారు. గాలి సోదరులు అయితే మంత్రినే, కర్ణాటక మంత్రినే అని తాను ఒక మినిస్ట్రీ పదవిలో ఉంటూ ఎంత దారుణమైన దోపిడీ చేసి ఈరోజు కళంకునిగా మన మధ్య కనిపిస్తున్నాడు. ప్రియులరా, రాజులను నమ్ముకున్నట కంటే, అధికారులను నమ్ముకున్నట కంటే, మనుష్యులను నమ్ముకున్నట కంటే కన్న తండ్రిని ఆశ్రయించటం ఎంత మేలో నన్నే మీరు చూస్తున్నారు. ప్రపంచంలో భూమి మీద ఉన్నదాన్ని దేనిని నమ్మినా దానిని వదిలివేయాలి, వెళ్ళిపోవాలి. శరీరం ఈ భూమి మీద, బ్రతుకు ఈ గాలిలోనూ అంతమైపోతాయి. మనిషికి నిజం తెలీదు. దేవుని మాటల్లో ఉన్న గొప్పతనం, దేవుని మాటలకున్న పరమార్థం ఎవరో ఆలోచించారని అనుకుంటే ఈరోజు దెయ్యం ఆలోచించినట్టుగా మనుషులు ఆలోచించలేదండి. ఏటీఎం సెంటర్ వలన ఒక గన్మెన్ను పెట్టి 24 గంటలు భద్రతతో ఉంచాలనుకున్నప్పుడు గన్మెన్ చంపి ఆ ఏటీఎం సెంటర్నే లేపుకెళ్ళిపోయిన దొంగలు తయారయ్యారు. మీకు తెలిసిందంతా. దేవుని మాటలు మనిషికి అబ్బలేదు కానీ దయ్యానికి అబ్బాయి అని నేను అనుకుంటారండి. యేసంతటి వాన దగ్గరికి వెళ్ళి అది ఏమందో తెలుసా, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకు తిను అంటుంది.
సముద్రం మీద నడిచినవాడు, మరణించిన వారిని సమాధి నుండి పిలిచినవాడు, ప్రజల కొరకు ప్రాణం అర్పించి తిరిగి లేచినవాడు, లోకాలను కలిగించినవాడు, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదన్న యేసు దగ్గరికి వెళ్ళింది అపవాది. రాళ్ళు రొట్టెలుగా చేసుకు తిను అంటుంది. అసమర్థుడా? సమర్థుడా? సమర్థుడు. కానీ దయ్యం మాట విని దీని దగ్గర నేను అసమర్థుడును అనిపించుకోవటం దేనికి అని రాళ్ళు రొట్టెలుగా చేసుకు తింటే యేసు దయ్యం మాట విన్నాడు అని అర్థం. చెయ్యలేదు అంటే యేసు చేతగానివాడనా? ఈ జ్ఞానం కావాలి అంటే బైబిలే రావాలి. ఎందుకంటే పదునైన రెండంచులు గల వాడి అయిన ఖడ్గము కంటే గొప్పది ఈ వాక్యం. 66 పుస్తకాలలో ఉన్న మహాజ్ఞానం. దేవుడు మొట్టమొదట ఇశ్రాయేలీల మీద ప్రయోగం చేశాడు. ఏంటా ప్రయోగం అంటే మీ అందరికీ తెలుసు. గర్భఫలము దేవుడిచ్చే బహుమానం కదా. అవును. ఆ ఫలాన్ని నా జ్ఞానముతో నింపండి, నా మాటలతో నింపండి, నా ఆలోచనలతో నింపండి అని నీ చేతిలో పెట్టాడు. నీ గర్భాన్ని పండించాడు. అలా పండించిన దేవుడు ఏమంటున్నాడు అంటే, నీ పిల్లలు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, దారిని నడిచినప్పుడు, తిరిగి నిద్రపోయేటప్పుడు ఏం చెప్పమన్నాడు? ఏం చెప్పమన్నాడు? బైబిలు నేర్పించమన్నాడు. ఇంక బడికి వెళ్ళడానికి టైం ఏది? లోకం జ్ఞానాన్ని అభ్యసించటానికి టైం ఏది? చూడండి, టైం ఏమైనా ఉందేమో. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 6వ వచనం జాగ్రత్తగా వినాలి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 6వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు ముందు తల్లిదండ్రులారా మీ హృదయాలు నిండిపోవాలి ఈ మాటలతో. 2, ఏ మాటలైతే నా మాటల్ని నీ హృదయంలో భద్రపరుచుకున్నావో ఆ భద్రపరుచుకున్న మాటలు నీ గర్భాన్న పుట్టిన వారికి అభ్యసింప చెయ్యండి. చెప్పడం కాదు, చెప్పటం కాదు, వాళ్ళు వినడం కాదు, నడుచుకునేటట్టు చెయ్యి. అభ్యాసం అన్నాడు. అభ్యాసము, ప్రాక్టీస్. లా చదువుకున్నంత మాత్రాన్న కోర్టులోకి వెళ్ళి వాదించలేడు. ప్రాక్టికల్ వర్క్, ప్రాక్టికల్స్ అంటారు. అందుకే డాక్టర్ అయిపోయినట్టునే, సర్జన్ అయిపోయినట్టునే ఎవడు పొట్ట ఈ స్కిన్ని, ఈ శరీరాన్ని ఎవడు కోసాడు? డాక్టరు. వాళ్ళకి ఎన్నో ప్రాక్టికల్ చేశారు. చచ్చిపోయిన ప్రతి శవాన్ని తెచ్చారు, ఆ చనిపోయిన యాక్సిడెంట్లో చచ్చిపోయిన వారిని కోశారు. ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఇది ఉంది, ఇలా చెయ్యాలి, ఈ శరీరంలో ఈ అవయవాన్ని ఈ పేరు, ఈ అవయవానికి ఈ పేరు. ఇంతవరకు బొమ్మలే చూశారు, ఇప్పుడు నిజం చూడండి అని శవాల్లో కోస్తూ నేర్పిస్తారు మెడికల్ స్టూడెంట్స్కి. ప్రాక్టీస్. ప్రియులారా, అభ్యసింప చేయాలంటే అర్థం ఏంటి? ప్రాక్టీస్ చేయించండి. పిల్లలకి ఏది చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తే అదే వస్తుంది. అభ్యసింప చేసి మీ ఇంట నువ్వు కూర్చుంటావే, అప్పుడు ఒకవేళ నువ్వు ఏదైనా బయటకు వెళ్తావా, ఆ ఇంటి దగ్గర వదిలేసి వాళ్ళకు, ఆ పిల్లల ఇంటి దగ్గర వదిలేసి వాళ్ళకు నీ కూడా తీసుకెళ్ళిపోయి తిరిగి ఇంటికి వచ్చేస్తావా, పడుకోబెడతావా, అప్పుడు కూడా ఇదే చెప్పు. మళ్ళా లేస్తాడా, మరుసటి రోజు లేస్తుందా ఏమే, అప్పుడు కూడా చెప్పు. వాటి గురించి మాట్లాడాలి. చూసుకోండి, వాక్యాన్ని, తండ్రి మాటలు 66 పుస్తకాలలో ఉన్న ఈ మహాజ్ఞానాన్ని నీ పిల్లలకు నేర్పించడానికి వాళ్ళ ఆయుష్కాలం సరిపోదు.
వాళ్ళ ఆయుష్కాలం సరిపోదు. వాళ్ళు ఎప్పుడు నేర్చుకుంటారు, ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తారు, ఎప్పుడు సమాజానికి వెళ్ళి చెబుతారు? ఆలోచించండి. ఆయుష్కాలం 60-70 ఏళ్లే కదండి, ముగింపు జీవితం కదండి. మరి చిన్నప్పటి నుంచి, ఊహ తెలిసినప్పటి నుంచి ఉగ్గుపాలతో మనం దీన్ని రంగరిస్తే వాళ్ళ మైండ్స్లో, వాళ్ళ బ్రెయిన్కి మనం ఎక్కించగలిగితే, ఇంజెక్ట్ చేయగలిగితే, లేచినప్పుడు, కూర్చున్నప్పుడు, త్రోవ నడిచినప్పుడు, తిరిగి ఇంటికి వచ్చినప్పుడు, తిరిగి పండుకున్నప్పుడు, అంటే నిద్రపోయే సమయం తప్ప మిగిలిన టైం అంతా మీ పిల్లలకి బైబిలే నేర్పించండి, నా మాటలే చెప్పండి. చూడండి, మీరు ఈరోజు క్రైస్తవ ప్రపంచం చేసే తప్పు, ఈరోజు ఒకనాటి క్రీస్తు పూర్వం ఇశ్రాయేలీలు దేవుని పిల్లలని చెప్పుకునేవారు చేసే తప్పు, పిల్లల్ని అలా పెంచలేదు గనక, మోషే ద్వారా దేవుడు రాయించిన దేవుని మాటలను, నిబంధనలోని మాటలను తల్లిదండ్రులు మోషే ద్వారా విన్న తర్వాత, వ్రాయబడిన గ్రంథాన్ని చదివిన తర్వాత వాడు తమ పిల్లలకు నేర్పించలేదమ్మా. వారు తమ పిల్లలకు నేర్పించలేదు. అందుకే ఏం జరిగిందో తెలుసా? న్యాయాధిపతులు 2వ అధ్యాయం 10వ వచనంలో చివరి మాట, న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనంలో చివరి మాట, వారి తరువాత యెహోవానైనను, తండ్రి అయిన దేవుణ్ణైనను, వాక్యమునైనను, ఆయన తమ పితరులైన ఇశ్రాయేలు, అంటే దేవుని కుమారుడు, దేవుని కుమారులైన ఇశ్రాయేలీలు, ఆయన తాను దేవుడు ఇశ్రాయేలీల కొరకు చేసిన ఎన్నెన్నో అద్భుత కార్యములనైనను ఎరుగని తరము పుట్టింది. ఎందుకంటే నేర్పించలేదు కనుక తల్లిదండ్రులు. తప్పు చేశారా? తప్పు చేశారా? చేశారండి. గర్భఫలము నేనిచ్చే బహుమానం అన్న దేవుని మాటను ఆలోచించక, వాడిని లోక జ్ఞానాన్ని నేర్పించడానికి బడికి పంపమని చెప్పక, బడికి పంపొద్దనే మాట వినక, వాళ్ళని బడులకు పంపుతూ, వారు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, ఎంట ఉన్నప్పుడు హోంవర్క్ 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 అని చెప్పి, బడికి వెళ్ళిన తర్వాత వాడు ఉదయం నుంచి సాయంకాలం వరకు వీళ్ళందరినీ రుబ్బి దంచి 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 రాత్రి పడుకునే వరకు అలసిపోయేటంతటి హోంవర్క్, ఇంకా వాడింటికి వెళ్లకుండా క్లాస్ టైం పెంచి, బడి విడిచిపెట్టిన తర్వాత స్పెషల్ క్లాసెస్ అనే పేరుతో లోక జ్ఞానాన్ని ఎక్కించి దేవుని జ్ఞానాన్ని నేర్పించడానికి అసలు ఛాన్స్ ఇవ్వకుండా చేసేసింది సైతాను. బాగా వినాలి ఈ మాటలు మీరు. రాత్రి అంతా అలసిపోయి పడుకుంటాడు, తెల్లవారు ఆలస్యంగా లేస్తాడు. పాపం బరువు, వాడు మైండ్ అంతా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఈ మధ్య ఒక న్యూస్ చెప్పారు టీవీ ఛానల్స్ వాళ్ళు, సుమారు 5,000 మంది ఎంతమంది షుగర్ వచ్చేసిందండి బడికి వెళ్తున్న పిల్లలకి. ఎందుకంటే టెన్షన్ అంటారు దాన్ని, టెన్షన్ షుగర్ అంటారు దాన్ని. ఎన్నాళ్ళు షుగర్ వారసత్వంతో వచ్చేది, ఇన్హెరిటెన్స్ అనేవారు, పెద్దల నుంచి వచ్చేది, వంశం నుంచి, తన తల్లిదండ్రుల నుంచి వచ్చేదని. నో, పిల్లలకు చిన్నప్పటి నుండి చదువుల మీద ఇంట్రెస్ట్ పెంచి వాళ్ళ వయసుకు తగిన జ్ఞానాన్ని నేర్పించకుండా విపరీతమైనటువంటి బోధనలు చేసి వాళ్ళకి లోక జ్ఞానాన్ని చెబుతూ ఉదయం నుండి సాయంకాలం వరకు తరగతుల్లోనూ, విడిచిపెట్టిన తర్వాత స్పెషల్ తరగతులలోనూ చెప్పి అలిపించి సొమ్మసిల్లేటట్టు చేసి, మళ్ళా ఇంటి దగ్గర పడుకునేటంత వరకు కొన్ని గంటలకు సంబంధించిన హోంవర్క్ పిల్లలకు చేయించి, తల్లిదండ్రులకు రాయిస్తూ, మీరు పిల్లలకు హోంవర్క్ ఇంటి దగ్గర చేయించడం లేదని నిందలు తల్లిదండ్రుల మీద వేస్తూ పంపుతున్నారు. అలా అలిసిపోయిన వాడు తెల్లవారు లేచేసరికి మళ్ళా మామూలే దినచర్య. ఇప్పుడు చెప్పండి, దేవుడు చెప్పిన మాట సాతాను లోక జ్ఞానాన్ని నేర్పించటానికి ఈ మాటలు సైతాను వాడేసుకున్నాడు. లేచినప్పుడు నా జ్ఞానం అంటే, లేచినప్పుడు లోక జ్ఞానాన్ని నేర్పించమంది. త్రోవను నడిచేటప్పుడు నా జ్ఞానం అంటే, బడికి వెళ్ళి పగలంతా దాని జ్ఞానాన్ని నేర్పించి సాయంకాలానికి అలిసిపోతే రాత్రి పడుకునే వరకు
మరొక దాని గురించి ఆలోచించనీయకుండా ఎలాంటి ప్లాన్ ప్రపంచంలో అమలు చేసిందో దుష్టశక్తి మీరు ఆలోచించంటారా? ఎవరో చెప్పండి. ఈరోజు మీరంతా గుడికి వచ్చారు, కూర్చుంటున్నారు, మీ పిల్లలు మీరే చదివించుకుంటున్నారు ఊరికే. ఎలా బ్రతుకుతారండి? ఎలా బ్రతుకుతారా? జీవము గల దేవుని పిల్లలమనే చెప్పుకునే మీరు శ్రేష్ఠులు. దేవుడు ప్రకృతిలో మీరే శ్రేష్ఠులు అన్న దేవుడు, తన స్వరూపాన్నిచ్చి మిమ్మల్ని తీసుకొచ్చిన దేవుడు, ఆ దేవుని మాటలను నమ్మని నీవు, చదవని నీవు, ఏనాడు పరికించని నీవు, పరిశోధించని నీవు, నీ నోటకొచ్చే తప్పుడు మాట అది. చదవకపోతే ఎలా బతుకుతారా? ఎలాంటి కష్టాల్లో పడిచించో నిన్ను. ఒరే, నువ్వు నేర్చుకున్న ఈ కోటి విద్యలు దరిద్రుడా, ఈ జానుడు పొట్ట నింపే కూటి కొరకే కదరా అని నీకు ఒక సామెత చెప్పి నెత్తిన దబ్బును బాధ కిందన కూర్చోబెట్టింది. నేనేమైనా కల్పితాలు చెప్తున్నానా? దారుణం అండి ఇది నేటి ప్రపంచ దౌర్భాగ్యపు స్థితి. అంటే పిల్లలు పుట్టినప్పటి నుంచి, ఇంట లేచినప్పటి నుండి పగలంతా త్రోవన తిరిగి మళ్ళా రాత్రి ఇంటికి వచ్చి నిద్రపోయినప్పటి వరకు నా జ్ఞానాన్ని చెప్పండి అని దేవుడు అంటే, దాని జ్ఞానాన్ని నేర్పింది ముందు ప్రపంచానికి. ఎవరన్నా చెప్పారు చరిత్రలో? క్రీస్తు పుట్టి దైవ గ్రంథం దేవుడు మన చేతికిచ్చి కొన్ని వేల సంవత్సరాలైనా ఎవడండి చెప్పాడు ఈ వాక్యాన్ని? మీరు చెప్పండి రా, ప్రపంచంలో ఎవడ చెప్పాడు? బైబిలా? అదొక మత గ్రంథం అండి. ఖురానా? అదొక మత గ్రంథం అండి. దైవ గ్రంథాలు అని చెప్పుకున్న నేటి గ్రంథాలన్నిటినీ కూడా మత గ్రంథం. కనుక దేవుడు గురించి కానీ, దేవుడు చెప్పిన మాటల గురించి కానీ మనం ఎక్కువ ఆలోచించవలసిన అవసరం లేదు. రేపు యేసుక్రీస్తు జననం రాబోతుంది, ఆ రోజు క్రిస్మస్ చేసుకుందాం అంటే దేవుడు ఎంత చీప్ అయిపోయాడో చూడండి. పోనీ క్రిస్టమస్ చేసుకుందామనే నీవు అది డిసెంబర్ 25 పుట్టాడని ఏ దరిద్రుడైనా ప్రపంచంలో చెప్పగలడా? అది కల్పితం. ఇంత స్వచ్ఛమైన సత్యమైన దేవుడు వ్రాయించిన సాక్ష్యాలతో కూడిన జ్ఞానాలకు మించిన జ్ఞానాన్ని 26 పుస్తకాలలో నీ చేతికి ఇచ్చిన లేనిదాన్ని తెచ్చుకున్నాడు ఈ చవట. ఎక్కడరా ఉంది 25ని యేసు పుట్టాడని? తీరా బైబిల్ దగ్గరికి పిల్లలు తీసుకెళ్లారు, ఎప్పుడో పండగ పూట అని అనుకుంటే ఆ పండగ లేదే బైబిల్లో. అంటే ప్రపంచాన్ని దేవుని పిల్లలుగా పుట్టిన వారిని అందరినీ దారి తప్పించాడండి వాడు. ట్రాక్ మారిపోయింది. ప్రారంభం నుంచి ట్రాక్ మారింది. ఈ పోపులున్నారు, ఈ పాపులున్నారు, దరిద్రులు ఉన్నారు, బిషప్పులు ఉన్నారు, ప్రసంగికులు ఉన్నారు, వేషధారులు ఉన్నారు. ఎవడైనా దారి మళ్ళిందని ఈనాటి వరకు చెప్పారా? చెప్పండి మీరు. నాకు సాలువా కప్పితే మళ్ళీ ఏడుస్తున్నారు వీళ్ళు. నాకు కిరీటం పడితే ఏడుస్తున్నారు. సన్మానాలు చేయించుకోవచ్చా అని. నేను ఎవరిని సన్మానాలు చేయమని అడగనండి. ఇదిగో బైబిల్ ఓపెన్ సిటీ పిల్లలు సన్మానం చేసేస్తాను, చెగగెంతేస్తున్నారు. అందరికీ వార్నింగ్ ఇస్తున్నాను. బయట అరిచే కుక్కలు ఉన్నవి కనుక మీరు ఇలాంటి తప్పుడు పనులు చేయకండి. ఏమండి మా ప్రేమ కొద్దండి, ఏమండి మా మాట కాదనకండి, ఏమండి మా ప్రేమ ఈ రకంగా చూపించుకుంటామంటే అవతల వాడు అరుస్తున్నాడు, రా పిచ్చెక్కిన కుక్క అంటాను. అందుకే ఏ సభలకు వెళ్ళినా కన్వీనర్స్ నా దగ్గరకు వచ్చి, అయ్యా మేము ఏదో మీకు సన్మాన్ షటా పడి ఇక్కడి నుంచి అంటాను. మీ వలన నాకు సన్మానాలు అవసరం లేదు. కావాలని సన్మానాలు చేయించుకునే దరిద్రుడిని కాదు నేను. నా తండ్రి నన్ను ప్రేమించాలి, నా తండ్రి నన్ను అభిమానించాలి. మీరు వేసే దండ ఒక గంట తర్వాత ఎండిపోద్ది. మీరు కప్పే సాలువా అదే స్టేజ్ మీద పడేసి వెళ్ళిపోతాను నేను. మీరు పెట్టే కిరీటం అక్కడే పడేస్తుంటాను. ఈ మధ్య ఇవన్నీ చేస్తున్నానండి. ఎందుకంటే దౌర్భాగ్యులు వాక్యం నేర్చుకోవడానికి ఇంత వివేచించడు ఎవడో. నాకెందుకు సన్మానం చేశాడని ఆడు బాధపడుతున్నాడని కుమారుడు చెప్పినప్పుడు మీరు ఆలోచించారు కదా. గాడి తప్పింది ప్రపంచం. సన్మానించండి పెద్దలు అన్నారు.
అది బైబిల్ తెలిస్తే కదా వాడికి ఎక్కడుందో తెలియడానికి. ఈరోజు దివాకర్ కుమారుడు మాట్లాడుతున్నప్పుడు నువ్వెందుకు పకీరు అయిపోయావో వచనాలన్నీ తీసి చూపించాడు. నువ్వెందుకు వెర్రువాడు అయిపోయావో వచనాలన్నీ తీసి చూపించాడు. కానీ ఏ రోజైనా బైబిల్ చదివితే కదా వాళ్ళకి. బైబిల్ తెలియనివాడు బైబిల్ అలాగే ఉంటాడు, ఎర్రిబాగులలో కనబడతాడు మనకి. కానీ దెయ్యం చాలా తెలివైంది. తన సైన్యాలు పిలిచింది. చిన్నప్పటి నుంచి దేవుడు తన జ్ఞానాన్ని తన పిల్లలకు చెప్పమంటున్నాడు. అలా చెప్పితే మన ఉనికి దెబ్బతింటుంది. సైతాను దాని అనుచరులు ఆలోచన మన ఉనికి దెబ్బతింటుంది. ఇక మనతో పాటు నరకాన్ని ఎవరిని తీసుకెళ్ళగలం? అందరూ దేవుని పిల్లలుగా బతికేస్తారు. మనకేం చేద్దాం? పుట్టినప్పటి నుంచే దారి మళ్లించాలి. పుట్టినప్పటి నుంచే దారి మళ్లించాలి. దారి మళ్లించాలంటే తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగస్తులై ఉండాలి. కనుక ఎక్కడో దగ్గర దానికో జాబ్ వీడికో జాబ్ పడాయి. కనీసం తర్వాత ఎక్కడ తీసుకెళ్తారు పిల్లల్ని? డ్యూటీకి వెళ్లే ముందు చిల్డ్రన్స్ హోమ్ అని ఉంటుంది. అక్కడ తీసుకెళ్ళి 2 పాలబుడ్లు 3 పాలబుడ్లు, టవల్లో, పాస్ పోసుకుంటే బట్టలు ఇవన్నీ ఇచ్చేసి ఈడు తూర్పు ఈవిడ పడమట వెళ్ళిపోతాయి ఉద్యోగాలు. సాయంకాలం వచ్చేసరికి వాళ్ళు ఏమి నేర్పిస్తారు? ఆయాల దగ్గర ప్రేమ ఏంటో తెలియకుండా పోతుందా పిల్లలకి? తల్లివి నువ్వు ప్రేమించగలవు, కానీ నువ్వు కన్న బిడ్డను ఎవడో ఎందుకు ప్రేమించాలి? ఎవరితో ఎందుకు ప్రేమించాలి? నువ్వు బిడ్డను తీసుకెళ్లేటప్పుడు గబగబా పరిగెత్తుకుని వచ్చి ఆయా తన కౌగిట్లో తీసుకుంటుంది. దట్ ఈజ్ ఓవర్ యాక్టింగ్. ఆ తర్వాత కీ కీ కూ కూ అన్న అలాగా అలా ఉయ్యాల్లో అయితే ఉయ్యాల్లోను బెంచి మీద అలాగ ఏడ్చుకొని ఉండాలి తప్ప వాడిని కనికరించరు. కానీ వచ్చే ముందు సాధుపరుస్తారు మళ్ళీ. చిన్ననాటి నుండి తల్లి ఒడి మారింది బిడ్డ. ప్రేమన్న దానికి అర్థం తెలియకుండా పోతుంది బిడ్డ. అవునా? అవునా? క్రైస్తవులే తల్లిదండ్రులు ఏమంటారు? నాయన వెళ్తున్నాం, మీరు జాగ్రత్తగా తలుపు వేసుకుని టీవీ చూడండి, ఎవరు తలుపు కొట్టినా తీయకండి. మరి కొంతమంది తల్లిదండ్రులు, నాయన మీరు ఆడుకోండి, అమ్మ నిన్న బయటకు వెళ్తున్నా మార్కెట్కి, మీరు ఆడుకోండి. ఏమాట? నీ పొరుగోళ్ళు మంచోళ్ళ, నీ ఇరుగోళ్ళు మంచోళ్ళ, నీ పైన అపార్ట్మెంట్లో మంచోళ్ళ? ఎవరు మంచోళ్ళు? ఏడంత నమ్మకంగా వదిలేళ్తున్నావు? అవ్వను దున్నపోతలో ఉన్న అవ్వను ఒంటరిగా వదిలితేనే మింగేసింది. పడ్డలాగా ఉన్న అవ్వను దెబ్బతీసింది. అది పసివాడు నీ బిడ్డను దెబ్బతీయడం దానికి పెద్ద కార్యక్రమం కాదు. అది ఈరోజు తల్లిదండ్రులు బిడ్డలు ఎట్లా చూపిస్తున్న ఆ పరిస్థితి చూడండి. అమ్మా భద్రం, జాగ్రత్త, ఎక్కడికి వెళ్తుంది ఇది? ఎక్కడికి వెళ్తున్నాడు వీడు? ఆలోచన వద్దా నీకు? బడికే వెళ్తుందా? వీడు బడికే వెళ్తున్నాడా? త్రోవని నడిచినప్పుడు ఎన్ని పక్కన ఉండమంటే నువ్వే రా అన్ను తెలుస్తున్నావు. మా స్కూల్కి బస్సు ఉందండి. ఆహా, ఒంటరిగా వదలొద్దన్నాడు. త్రోవ నడిచినప్పుడు, ఇంట కూర్చున్నప్పుడు, పండుకొనినప్పుడు, తిరిగి లేచినప్పుడు అడ్వాన్స్గా ఉండి ప్రిపేర్ అవ్వాలి లేచేసరికి ఏం చెప్పాలని. కానీ నువ్వు దున్నపోతలా పడుకుంటే ఆడొచ్చి నిన్ను లేపుతాడు. ఎంత అద్వైతం అండి ఇదంతానా? ఎంత అద్వైతం! ఈ క్రైస్తవులకు బుద్ధుందా? ప్రపంచంలో ఎవరికైనా బైబిల్ తెలిసిందా? ఏ దరిద్రుడైనా బైబిల్ గంటాపదంగా చెప్పగలుగుతున్నాడా? అందుకేనండి క్రైస్తవం దారుణం. హిందూ స్త్రీలు చూస్తే సాంప్రదాయంగా కనబడతారు. క్రైస్తవ స్త్రీలు చూడండి, మొత్తం టైట్ అంతా. అంటే అవయవ ప్రదర్శన చేస్తున్నాం, అంగ ప్రదర్శన. ఇక్కడ ఏమండి యేసుక్రీస్తు మంచోడే కానండి క్రైస్తవులు మంచోలు కాదంటాడు. అయిపోయింది నీ బతుకు. అది నీ గురించి గొప్ప టాకు, నీ వేషం. ఏమండి తల శుభ్రంగా దూకొని ఒక పోనిటేలో ఏదో ఒక రిబ్బన్ వేసుకోండి సరిపోతే. శుభ్రంగా దూతుంటే కొన్ని ఊడ తీసుకొని సైడ్కి అలా తిప్పుతారండి. మళ్ళీ నీకెందుకు ఈ కిటికీలు? అలాంటి ఆడవాళ్ళు చూస్తుంటే పిచ్చి కోపం వచ్చేస్తుంటుందంట. కత్తిరి పట్టుకెళ్ళి కట్ చేసేయాలనిపిస్తుంది. తలంతా వెనకలాక్కున్న ముఖం మీద పడకుండా సంతోషం రిబ్బర్ కట్టే, మళ్ళీ అందులో కొన్ని పీకడం బయటికి, అవి తేలికొండలా చుట్టడం. ఏమిటి అపరిచితుడు కావాలనుకుంటున్నావా?
ఏమండి, క్రైస్తవులలో ఉన్న నీచ నికృష్ట కార్యక్రమం. తల్లిదండ్రులు సిగ్గుపడాలి. ఆడన కన్నందుకు ఆ తల్లిదండ్రులు సిగ్గుపడాలి. బుర్ర ఎక్కడో పెట్టుకోవాలి వాళ్ళు. ఏంటి ఆ వేషం ఏంటని అడగలేవా తండ్రిగా? ఏంటి ఆ వేషం ఏంటని ఒక తల్లిగా నువ్వు అడగలేవా? నువ్వు దానికంటే ముందు తిప్పుకున్నావు కనుక అది ఇప్పుడు తిప్పుకుంటుంది. ఎంత దారుణం అండి. సైతాన్ గడు పట్టాడండి, మన పిల్లలందరినీ పట్టేసేటాడు. మన తరంలో ఎవరిని లేపాడో తెలుసండి? బిన్ లాడన్ గారిని లేపాడు. రే రే పిల్లలందరినీ ఎత్తుకొచ్చే, నువ్వు పిల్లలందరినీ ఎత్తుకొచ్చారు. డబ్బేం కావాలి వాళ్ళకి ఇచ్చేయి తల్లిదండ్రులకి. వాడికి తుపాకీ ఎలా పేల్చాలో, మానవ బాంబుగా ఎలా మారాలో స్థాయి వరకు నేర్పించాడు. తుపాకీ పట్టుకున్న కాడి నుంచి తన ప్రాణాన్ని ఒక మానవ బాంబుగా బాంబులతో పేలాలనే దశకు తెచ్చాడంటే ఏంటంటే వాడి టీచింగ్స్, ఏంటి వాడి బోధనలో. ఇప్పుడే మన దివాకర్ చెప్పాడు కదా వాడు చిన్నప్పుడు లైఫ్ స్టోరీ. పాటలు పాడేటంత వరకు అక్కడ ఉండేవాడట. ప్రార్థన అనగానే భక్తులందరూ లేచి వెళ్ళిపోతారనమాట. ఎందుకు ఎవరు చూడరు కదా, అప్పుడు కళ్ళు మూసుకొని ఉంటారని. ప్రార్థనకి ఎందుకు లేచేస్తారంటే అందుకేనండి. కొంతమంది ఆలస్యంగా వస్తారు కదా, బక్కటి నిలబడతారు. మన దగ్గర కూడా గమనిస్తానండి నేను. ప్రార్థన అనగానే మనం అలా కళ్ళు మూసుకుంటాం కదండి, నేను అప్పుడు కళ్ళు ఇప్పుతానండి. ఎందుకంటే పోయేవాళ్ళు అప్పుడే పోతారు, వచ్చేవాళ్ళు అప్పుడే ప్రవేశిస్తారు. ప్రార్థన ఇప్పుడు కూర్చుని ఎందుకు దొంగతాను, దొంగ బతుకు నీకు? ఒక 5 నిమిషాల ముందు రాలేవా? డిసిప్లిన్ నేర్పించలేదండి. డిసిప్లిన్ నేర్పించలేదు. సోమరతనాన్ని నేర్పించింది అది మీకు. దేవుని కొరకు బ్రతుకుతావని, దేవునిలోకి వెళ్ళిపోతావని, దేవుని కొరకు మారిపోతావని నువ్వు కాసుకొని ఉంది చిన్నప్పటి నుంచే. పిల్లలు ఎత్తుకెళ్ళిపోయింది. బిన్ లాడన్ గడు ఎత్తుకెళ్ళిపోయాడు, సద్దాం హుసేన్ గడు ఎత్తుకెళ్ళిపోయాడు, గడాఫీ గడు ఎత్తుకెళ్ళిపోయాడు. ఏమండి, పిల్లలు ఎత్తుకెళ్ళిపోయి ఏం చేశారు? వాళ్ళు మారణాయుధాలుగా మార్చారు. మారణాయుధాలుగా మార్చేశారు. అంటే దేవుడు పిల్లల్ని దేవునిలో పెంచాలని, దేవుడంటే పుట్టినప్పటి నుంచే ఈ బుర్రకెక్కించాలి. ఈ తప్పుడు విధానాలన్నీ నీ మనసుకు నప్పించింది, నీ పిల్లల్ని ఎత్తుకొచ్చింది, దాని జ్ఞానాన్ని ఎక్కించింది. ఇప్పుడు చెప్పండరా, దేవుడు చెప్పిన మాట దెయ్యానికి ఎక్కిందా? దేవుడు చెప్పిన మాట దేవుని కుమారుడు చెప్పుకుని నీకెక్కిందా? నీ పిల్లల్ని ఇవ్వలేదు కనుక నీకు ఎక్కలేదు. కానీ ఎవరికెక్కిస్తుందో తెలుసది? నీ పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయి లోక జ్ఞానాన్ని అది ఎక్కిస్తుంది. నువ్వు దాన్ని చూసి పొంగిపోతున్నావు. ఒక దొంగ పాస్టర్ వచ్చి, దేవుడా ఈమె ఎంఏ చేసినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది తండ్రి. అది ఎంఏ చేస్తే ఆనందమా? ఏట్రా నేర్చుకుంది అది? అక్కడ ఎంఏ, ఎంఎస్సి, ఎంకాము ఏట్రా నేర్చుకుంది? అది బైబిల్. అది ఎంత తప్పు చేస్తున్నారో చూశారండి. సమాజాన్ని బాగు చేయడానికి, లోకంలో దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి చిన్ననాటి నుండి ఇంజెక్ట్ చేయమని దేవుడు బైబిల్లో ఈ మహాజ్ఞానాన్ని నేర్పితే అది నీకెక్కలేదు గారు, దయ్యానికి ఎక్కింది. దయ్యానికి ఎక్కి నీ మనసుకు పట్టి నీ కడుపును పుట్టిన పిల్లలందరినీ దానికి వారసులుగా చేసుకుంది. ఏమర్రా, నిజమేనా అబద్ధమా చెప్పండి? నిజమా అబద్ధమా చెప్పండి? చదవాలండి, చదువుకోవాలండి. చదువు లేకపోతే ఎలాగండి? చదువు లేనివాడు వింత పశువు అన్నాడు, చదువు ఉన్నవాడు మరి క్రూరమృగంలా మారిపోయాడండి ఈరోజు. క్రూరమృగం. సమాజం తప్పు చేసిందండి. దేవుడు చెప్పాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 4వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. కుటుంబ యజమానులైన తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపకుండా ప్రభు యొక్క శిక్షణ, ప్రభు యొక్క బోధన. తండ్రులారా, మీ పిల్లలను కోపము రేపక. ఎల్కేజీలోను, యూకేజీలోను, కేజీలోను 100 కేజీల వరకు కేజీలు జ్ఞానాన్ని వాడికి ఎక్కించు. ఎక్కిస్తావా? ఎక్కిపోయిన చాలా మంది ఉన్నారు సమాజంలో. 700 కోట్ల మంది ప్రపంచ జనాభాలో 700 కోట్లు ఈ కేజీలు ఎక్కిపోయిన వాళ్ళే. కేజీలు ఎక్కింది అలా బుర్రకి. మరి నీకేం ఎక్కింది? ఆదివారం ప్రసంగం వినడానికి వచ్చావా? శనివారం క్లాసు వింటే సరిపోతుందా?
7 రోజుల్లో ఎన్ని గంటలు నువ్వు పరితపించావు దేవుని కోసం చెప్పు. మారిపోయిందండి వ్యవస్థ. నేను చెప్తుంటానా, ఈయన అలాగా అంటాడులేండి, మనం ఏం చేస్తానండి అని వెళ్ళిపోతారు అంతే. కానీ ఏమైపోతావో నీకు అర్థం కాలేదు బిడ్డ. నువ్వేమైపోతావో నీకు అర్థం కాలేదు. కళ్ళు మూసిందా మొత్తం అగమ్య గోచరం. ఎంత దారుణంగా ఉంటుందని ఎప్పుడు నువ్వు అనుకోలేదు. భూమి మీద ఉన్నప్పుడు చాలా తీక్షణంగా ఉంటాడు దేవుడు. నువ్వు అనుభవించే ఈ గాలి, నువ్వు అనుభవించే ఈ నేల, నువ్వు అనుభవించే ఈ ప్రకృతి, నువ్వు అనుభవించే పంచభూతాలు సైతాను వలన కలిగినవి కావివి. నిన్ను మోసం చేస్తూ పెంచుతున్నాడే వాడి వలన కలిగింది కాదది. ఎంతో మంది తమిళుల్ని పులులుగా మార్చాడు దరిద్రుడు. తన కొడుకును కూడా తమిళ పులిగా మార్చాడు ప్రభాకరన్ పిల్లయ్యగాడు. తన కుటుంబాన్ని పులులుగా మార్చాడు. ఎక్కడో ఉన్న కొలంబో దేశంలో నాకు స్థానం కావాలని తమిళనాడు వదిలేసి అక్కడికి పోయాడు. తమిళనాడు వదిలేసి పోయాడు వాడు అక్కడ కొలంబోకి, శ్రీలంక దేశానికి. ఒక భాగాన్ని ఇచ్చామని తగులాట మొదలుపెట్టాడు ఆ దేశంతో, దేశ ప్రజలతో. చిన్ననాటి నుండి మన ఆయుధాలుగా మార్చాడు పిల్లలందరినీ తెచ్చేసి అక్కడ. తమిళ పులులట, వాళ్ళ పేరు తమిళ పులులు. పులి ఏమైంది? చచ్చిపోయింది. విప్లవం ఏమైంది? సమాధి చేయబడింది. పులి లేదు, పులి పిల్ల లేదు, పులి గోళ్ళు లేవు. పులి చచ్చిపోయింది, కురువంగా చచ్చిపోయింది. ఏ మారణాయుధాన్ని పట్టి మనుషుల్ని పశువులుగా మార్చావో ఆ మారణాయుధాలతోనే వాడు విప్లవం అంతా భంగం ఏర్పడింది. ఆలోచించండరా. బిన్ లాడెన్ గడా ఏ తుపాకీ తగిలించుకుని దరిద్రుడు తిరుగుతుండోడు ఆఫ్ఘన్ కొండల్లో, అదే తుపాకీ గుండెవాడు ఛాతీలోకి దిగి వాడు దాక్కున్న ఇంటిలోని ఎలక పిల్లల చచ్చిపోయాడర్రా. ఇదే కథ అనుకుంటున్నారా? బేతాల కథ లేదా సినిమా కథ అనుకుంటున్నారా? రే, నువ్వు బాంబు పట్టుకుంటే బాంబుతో పోతావు, నువ్వు తుపాకీ పట్టుకుంటే తుపాకీతో పోతావు, నువ్వు చదువు పట్టుకుంటే చదువుతోనే పోతావు, పదవి పట్టుకుంటే పదవితోనే పోతావు. దేన్ని పట్టుకుంటే దానితోనే నాశనం అయిపోతావు అన్నాడు దేవుడు. ఆలోచించండి దేవుని పిల్లలరా, ఆలోచించండి. ఎంత దారుణం అర్రా ఇదంతా. ఇప్పటికైనా క్రైస్తవ్యం కళ్ళు తెరుస్తుందా? ఇప్పటికైనా క్రైస్తవ్యం ఆలోచిస్తుందా? చిన్ననాటి నుండే పిల్లల్ని ఇవ్వండి నేను ఎందుకు అడిగానో మీకు అర్థం కాలేదు. ఆ రోజు మనకిచ్చిన పిల్లలు మళ్ళీ అంటారు, వాళ్ళు అవుచిపోతారండి, 5 ఏళ్ళు నేర్పించేస్తారు. అడుగుతున్నారండి, 5 ఏళ్ళు అడుగుతున్నారు. 5 ఏళ్ళ తర్వాత అండి మా బిడ్డలు ఎలా బ్రతకాలి అని అడుగుతుందండి ఒక తల్లి, ఒక తండ్రి. అప్పుడు ఏమి సమాధానం ఇచ్చారో తెలుసండి మన యూనివర్సిటీ నుంచి? ఒక పౌలుగా ఇస్తానన్నాడు, ఒక పేతురుగా ఇస్తానన్నాడు, ఒక స్టెఫెనుగా ఇస్తానన్నాడు, ఒక రూతుగా ఇస్తానన్నాడు, ఏమండి ఒక మరీగా ఇస్తామన్నాడు. ఈ మాటని విన్నావా అంటే విన్నానండి అన్నాడు. మరి విన్నానంటే పౌలుగా నీ పంపిస్తాడు నీ కొడుకుని, స్టెఫెనుగా పంపుతాడు నీ కొడుకుని. ఆడపిల్ల అయితే మరీగా పంపుతాడు, ఎస్తేరుగా పంపుతాడు. కంప్యూటర్ ఇంజనీర్గా పంపడం, సివిల్ ఇంజనీర్గా పంపడం, డాక్టర్గా పంపడం, స్పెషలిస్ట్గా పంపడం. ఆయన బతికించాలా? అన్నం కావాలా వాళ్ళకే? అన్నం కావాలా వాళ్ళకి? కోటాను కోట్ల జీవరాశులను పెంచటం లేదు ఆయన. నువ్వు పులిని తీసుకొచ్చి పెంచి చచ్చిపోతుంది 4 రోజులకి, దానికి తిండి పెట్టలేక చేస్తావు నువ్వు. ఒక చీమను తెచ్చుకొని పెంచి అంత పెద్ద పులి ఇచ్చేది నాకు చీమ ఇచ్చాడంటే చీమను పెంచగలవా? దానికి జ్వరం వస్తుందో, లేదా దానికి ఒళ్ళు నొప్పులు వస్తున్నాయో, దానికి కాళ్ళు ఏమైనా నిప్పెడుతున్నాయో, దానికి పెరాలసిస్ ఉందా, లేదా దానికి ఏదైనా ప్రాబ్లం ఏమైనా ఉందా? ఎవడైనా ఆలోచించాడండి? బ్రతికినంత కాలం ఆనందంగా బ్రతుకుతుంది ఒక పిట్ట అయినా, ఒక జంతువు అయినా, ఒక పక్షి అయినా, ఏదైనా, ఎనీబడి, ఎనీథింగ్ బ్రతుకుతున్నాయి. అవి బ్రతికిస్తున్నాడు నీ తండ్రి, నిన్ను బ్రతికించడా? మీరు ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు కారా? వెత్తవు, కూర్చవు, కొట్లలో కూర్చుకొనవు, ట్రాక్టర్లతో నేల దున్నడం, బోరులతో నీళ్లు పెట్టడం, డ్యాముల నుంచి నీరు రప్పించటం, వాటికి ఇవన్నీ అవసరం లేదండి. ఇది కూడా దేవుడి మీద ఆనుకున్నాయి. అవి దేవుడి మీద ఆనుకున్నాయి. అవి ఆనుకున్నవి బ్రతుకుతున్నాయి, నువ్వు పెంచుకున్నవి చచ్చిపోతాయి. మరి నిన్ను కాపాడ్డా దేవుడు? మా పిల్ల 5 సంవత్సరాల తర్వాత ఏమైపోద్దండి, ఎలా బతుకుతుందని అడుగుతున్నాడు. ఎలా బ్రతుకుతాడు? తర్వాత మీ డాడీ ఏమన్నాడో మీటింగ్లో నువ్వు వినలేదా? ఒక పౌలుగా పంపుతానన్నాడు, నీ కొడుకు పౌలుగా రావాలని కోరుకో. ఒక పక్క దేవుడేమో
పంట కోతకాలానికి వచ్చింది, విస్తారంగా ఉంది, పనివారు కావాలని ఆయన కోరుకుంటుంటే మళ్ళా నువ్వు డాక్టర్ని చేస్తావా? నిన్ను కప్పెట్టేసినంతమంది డాక్టర్లు ఉన్నారు ప్రపంచం నిండా, నిన్ను కప్పెట్టినంతమంది ఇంజనీర్లు ఉన్నారు ప్రపంచం నిండా, నిన్ను తొక్కేసినంత రాజకీయ నాయకులు ఉన్నారు ప్రపంచం నిండా. అందరూ వాటిల్నే చదువుకొని పోయారు, కానీ దేవుని చదువుకొని దేవుని కొరకు వచ్చేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఇన్ని మాటలు విన్న తర్వాత కూడా నీ పిల్లలు మాకు ఇస్తూ ఎలా బ్రతుకుతుందని నువ్వు అడుగుతున్నావంటే అసలు నువ్వు క్రైస్తవుడు వేనరా? బుద్ధిహీనుడా, నువ్వు అసలు క్రైస్తవుడువేనా? అసలు నీకు దేవుడు అంటే నమ్మకం లేదా నీకు? నేను ఎప్పుడప్పుడు అనుకుంటానండి, శూన్యంలో ఈ భూమి ఎన్నో వందల కోట్ల సంవత్సరాలుగా తిరుగుతూనే ఉంది. మనమంతా ఎక్కడున్నామో తెలుసండి? ఆరిన నేల మీద, విశాలమైన ఈ నేల మీద, భూమి మీద అంచున ఉన్నామండి, మర్చిపోకండి. అంచున ఉన్నాం, భూగర్భాలలో లేవు, సముద్ర గర్భాలలో లేవు, నేల అంచున ఉన్నాం మనం. కానీ అది తిరుగుతుంది. నిజంగా నేషనల్ జియోగ్రఫీలో అప్పుడు చూసినప్పుడు అది తిరుగుతుంటే మనమంతా ఇక్కడే ఉన్నామా? అవును, అక్కడే ఉన్నాం. మరి ఏ ఆపదైనా వస్తే అంతే, అంతేనండి. మరి అంచునున్నా మనకి హెల్మెట్ లేదు, ఉండనవసరం లేదు. అంచున ఉన్నా మనకు ఏదైనా డ్రెస్ లేదు, భద్రత కోసం అవసరం లేదు, అవసరం లేదు. ఏ క్షణాన ఏ ఆస్ట్రాయిడ్ గుద్దుతుందో, ఏ క్షణాన ఏ డెస్ట్రో అయిపోయినటువంటి శాటిలైట్ కూలుతుందో, ఏ క్షణాన ఎలాంటి ప్రమాదాలు ప్రకృతిలో సంభవించే పెనుమార్పుల వల్ల సంభవిస్తాయో అవన్నీ ఒక్కసారి ఆలోచించుకుంటే నీ మనసు కలిసివేయబడుతుంది. నిన్ను కాపాడుతున్నాడు, నిన్ను కాపాడడానికే ప్రకృతిని శాసిస్తున్నాడు, నిన్ను కాపాడటానికే ప్రకృతిని ఆదేశిస్తున్నాడు, నిన్ను కాపాడటానికే ప్రకృతిని నీ కాళ్ళ కింద ఉంచాడు. ఇన్ని చేసిన తండ్రి దిక్కుమాలిని జానుడు పొట్టను నింపడానికి అంత తిండి పెట్టడా? ఆ తిండి గురించి ఇప్పుడు ఆలోచిస్తున్నావా నువ్వు? దేవుని పిల్లలను టార్గెట్ చేస్తున్నాడండి వాడు. మిమ్మల్ని, మీ పిల్లలను దేవునికి ఇవ్వకుండా వాడు టార్గెట్ చేస్తున్నాడండి వాడు. జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఒక నాయకుడు పుట్టాలనుకున్నాడు, ఆయనే మోజెస్. ఆయన పుట్టినప్పుడు ఆయన గురించి పూర్తి పూర్వోపరాలు తెలుసుకున్నాడు సాతాను. బానిసరకానికి తోసేసాను వీళ్ళందరినీ, ఇశ్రాయేలీల్ని. ఐగుప్తుల కింద బానిసరక బ్రతుకులు బ్రతుకుతున్నారు వీళ్ళు, వాళ్ళ కళ్ళంట రక్తం చుక్కలు వచ్చేటట్టు చేశాను నేను, సాతాను. ఇప్పుడు వీళ్ళని విడిపించడానికి ఒక నాయకుడు రాబోతున్నాడట. వాళ్ళ బానిసరకం ఎంతకాలం తెలుసా? 430 సంవత్సరాలు బానిసరక బ్రతుకులు బ్రతికారన్నాడు. పట్టి తొక్కించడం, గడ్డి తేవటం, గడ్డితో చెయ్యటం, ఐగుప్తీయులకు ఇల్లు కట్టడం, ప్యాలెస్లు నిర్మించటం, ఆనాడు 430 ఏళ్లలో ఇశ్రాయేలీలు చేసిన బానిసరకపు పని. 430 ఏళ్లగా కన్నీటితో తండ్రిని మొరపెట్టుకున్నారండి వాళ్ళు ఈజిప్టు దేశం నుండి. మమ్మల్ని కాపాడవా తండ్రి అని. అప్పుడే ఒక మహానాయకుడిని పుట్టించాడు ఆయన, ఆయనే మోజెస్. అలాంటి వాడు పుడతాడని, పుట్టివాడు ఏ సాహసాన్నైనా చేసేస్తాడని, వీడు పుడితే పాలస్తా ఇన్ని కోట్ల రూపాయలు బిల్డింగ్ పెట్టుకుని కోటి ఇవ్వడానికి అక్కడికి ఎందుకండి బాధ? అక్కడికి ఏం కావాలండి? అప్పటికి ఒక మాట అన్నాడు, కబురు పంపించాడు మేనేజర్ దరిద్రుడు. స్టీల్ ప్లాంట్ లో ఎంప్లాయీస్ 10 మంది సంవత్సరాలు 50,000 జీతాలు ఉన్నాడు. ఇంకా ఇక్కడ ఇస్తామన్నాడు, లేపేసిందండి. ఇస్తామన్నవాడు వచ్చేసరికి లేపేసింది, ఉన్నవాడి చేత ఇప్పించకుండా పోయింది. దేవుడు చేసిన పని పనికి వాడు అడ్డు కగులుతూనే ఉంటాడండి. అందుకే మోసేలు లేపేసింది, లేపాలని ట్రై చేసింది చిన్నప్పుడే. అలాగే యేసు లేపాలనుకుంది, చంపేయాలనుకుంది, స్టెఫెను చంపేసింది, పౌలుని చెరసాలలో పెట్టింది, ప్రవక్తలను చంపింది, అపోస్తలులను రాళ్ళేసి చంపింది. ఇది బతకనుకోదండి సమాజంలో. మన ఎన్ని ఆటంకాలండి, కోట్ల కోట్ల కుంభకోణాలండి.
అనుభవిస్తున్న రాజకీయ నాయకులండి, ప్రజలకే ప్రభువులుగా మారిపోయి ఈరోజు ఎంపీలు ఎమ్మెల్యేలండి, ఒక్కొక్కరి దగ్గర లెక్కేస్తుంటే కోట్లు కోట్లు కదా కుంభకోణాల్లో బయటపడుతున్నాయి. వీళ్ళందరికీ ఎలాగొచ్చింది? దాన్ని నమ్ముకున్న ఏ దరిద్రుడు ఉన్న వాడికి కోట్ల రూపాయలు ఇస్తుంది. దాన్ని ఎగనిస్ట్ మనం చేసామా మనకి పైసా కూడా రాకుండా చేస్తుంది. యశుప్రభు గారికి వచ్చేమన్నా ఈ లోకం అంతా నీకు ఇచ్చేస్తాను అధికారంలో ఉంది, నా కాళ్ళకు దండం పెట్టండి. ఈ రోజు అది నా దగ్గర నిలబడి నీకు బైబిల్ రెసిడెన్షియల్ యూనివర్సిటీ ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతానని దండం పెట్టమని నిజంగా దండం పెట్టేస్తానండి గారు. నా తండ్రి పని జాగా అలాగైనా దండం పెట్టుకొని ఎక్కడ మాత్రం నాకు దండం పెట్టించుకోదు. నువ్వు కట్టించాలంటే చెప్పు, నేను మిగిలిపోయేటట్టిస్తాను. నువ్వు ఈ కార్యక్రమాన్ని, ఈ విప్లవాన్ని కొనసాగించను, నేను ఇక్కడతో ఆగిపోతాను అని అనుకుంటున్నావా? అయితే పెట్టు, నీకు ఎన్ని కోట్లు కావాలో ఇస్తాను. కానీ నా శత్రువు అయిన దేవుని పని మాత్రం నువ్వు చేస్తానంటే నేను ఎవరంటదండి. నాతో చెప్పే మాట అదే కదా చెప్తుందండి. ప్రపంచం అంతా దాని మాయలో ఎందుకు చిక్కుకుందో మీకు తెలుసు. మీరు కూడా క్రైస్తవులైన వారు కూడా దాని మాయలో పడిపోయి మీ పిల్లలు నిలవకుండా ఎంత నిర్భయంగా బతుకుతున్నారు అంటే దేవుడు వాక్యాన్ని అధిక్రమించి నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువాన్ని నన్ను పిలుచుకుని ఎందుకు అంటానన్నాడట ఆ రోజు ఆయన. ఏం లేదు ప్రభు, దయ్యాలను ఉంటాం ప్రభు, కోట్లు సంపాదించారు ప్రభు. అలాగే అంటారు, అలాగే అంటారు. దినకరలో ఉన్నాడు జబ్బుకడ్డాడు, చచ్చిపోయి పాతాళంలో ఉన్నాడు దినకర. వాడు ఎన్ని కోట్లండి బాబు, కోయంబత్తూరులో 1 మిలియన్ వాడు, తమిళనాడులో మిలియనర్ అండి వాడు. వాడు ఏం కట్టించాడు? బెటెస్ట కోనేరు కట్టించాడ. అది అవసరమా? ఎవరో సంవత్సరానికి వచ్చి ఆ కోనేరులో నీళ్ళు కనిపిస్తారా? అక్కడ ఎవరైనా భక్తులు కూర్చొని పడిపోతే బాగుపడతారా? దేనికి రాని లక్షలు ఖర్చు పెట్టాను, కోట్లు ఖర్చు పెట్టాడు, బెటెస్ట కోనేరు కట్టించాడు. దారుణం అండి. ప్రేమ రావడించాడు కానీ దేవుడు అసలు బైబుల్లో ఎక్కడన్నా ప్రేమ కావాలనే మాటలు చూపిస్తే ఈ కాళ్ళ కింద దూరిపోతాడు అని చెప్పి ఉన్నాడు దినకరణ. లేదే, శవాల మీద నిజంగా పాలు దినకరణ అనేవాడు తండ్రి చచ్చిపోయి గ్లాస్ బాక్స్ లో పెట్టినా వాడు అప్పుడు కూడా డబ్బు కనుక్కున్నాడండి. ఊరు మీద ఉన్నవారు ఎవరు చచ్చిపోయినా అయ్యగారికి ఫోన్ చేస్తే దినకరణ అనేవాడికి మీ ఆయన ఆడుకుంటున్నాడని చెప్పి నీ దరిద్రుడు ఇప్పుడు ఆయన ఏం చేస్తాడో అని తెలియదు. లోకం ఏం చెప్పినా నన్ను చెప్పమని చెప్తాడు. వాడు పాతాళంలో మండిపోతున్నాడు చేసిన పాపాలకి. దేవుడు పక్షాన్ని నిలబడి దేవుడు నమ్ముకున్న దరిద్రుల నుండి వీళ్ళంతా పోలీసులు ఉన్నారు. ఎవడైనా బైబిల్ యూనివర్సిటీ కట్టించాలనుకున్నారా? ఎవడైనా చిన్నపిల్లలు చిన్ననాటి నుండి తీసుకుని దేవుడి జ్ఞానం, రిస్క్ తీసుకుని దేవుడి జ్ఞానం నేర్పిస్తారంటాడండి. ఉదయం నుంచి సాయంకాలం వరకు ఈ లోక జ్ఞానంలో ఉన్న ఈ కళాశాలలో ఉన్నటువంటి ఈ ఎవరు మేనేజ్మెంట్ వాడు ఉదయం నుంచి సాయంకాలం వరకు ఉంచుతారు కదా, రాత్రి చేస్తా ఉంటారు. ఈ లోక జ్ఞానాన్ని నేర్చుకుంటున్న ఈ విద్యార్థులు ఈ రోజు ఈ ప్రైవేట్ కళాశాలలో ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ ఈ చదువుతున్న వాళ్ళు ఎవరైనా క్యారెక్టర్ లో బాగున్నారా చెప్పండి? ఉరిపోసుకుంటున్నారు, యాసిడ్ చదువుకుంటున్నారు, మానవంగా చేస్తున్నారు. ఏంటండి ఇదంతా? లోక జ్ఞానం ఎంత దారుణంగా మారిపోయిందో తెలిసిన క్రైస్తవ తల్లిదండ్రులు కూడా ఆ జ్ఞానాన్ని నేర్పించడానికి వారి పిల్లలు అక్కడికే పంపుతున్నారే తప్ప అయ్యో దేవుని జ్ఞానాన్ని నేర్పించాలని ఏ రోజైనా అనుకుంటారు. ఇది నా ఆవేదన అండి. ఇప్పటికీ దేవుని మాట కనపడలేదు, ఇంకా దేవుని మాటలు రావట్లేదు, ఇంకా బైబిల్ అంటే మీకు భయం లేదా? ఇంకా బైబిల్లో ఉన్న మాటకు అర్థం తెలియదా మీకు? కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, కలిగినప్పుడు, పడుకున్నప్పుడు ఇవే నేర్పించమన్నాడు. కానీ ఈ లోక సంబంధమైన పాఠశాలలో నేర్పించి జ్ఞానాన్ని, లోక జ్ఞానాన్ని వాళ్ళకి ఎక్కించండి అని దేవుడు ఎక్కడైనా ఒక మాట చూపిస్తే ప్రపంచ వ్యాప్తంగా నెట్లో వీక్షిస్తున్న ప్రతి వారికి చెప్తాడు. కూడా కార్యక్రమంగా దూరుకుంటారు. మీ పిల్లలకు మెడిసిన్ చదివించండి, మీ పిల్లలకు ఇంజనీరింగ్ చదివించండి, మీ పిల్లలు ఎంఏ చదివించండి. వద్దు 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 వద్దు. ఎక్కువైపోయారు, కుక్క పిల్లలాగా ఉన్నారు, పంది పిల్లలాగా ఉన్నారు, జనం ఎక్కువైపోయారు, డాక్టర్లు ఎక్కువైపోయారు, ఇంజనీర్లు ఎక్కువైపోయారు, మెకానికల్ ఎక్కువైపోయారు, డాక్టర్లు ఎక్కువైపోయారు, హాస్పిటల్ ఎక్కువైపోయారు. ఇంకెందుకు మీకు? దేవుని పనికి ఎవరు రావట్లేదు. ఎవరు రారండి. దేవుని పనికి పిలిస్తే రారండి. దేవుడు పనేనా? ఎంత నేర్చుగా మాట్లాడతారంటే పెళ్లి చదవ రాత్రి పప్పు పెడతారా, గూడు పెడతారా, మాంసం పెడతారా, కైమ పెడతారా, బిర్యానీ పెడతారా? ఒక పెళ్లికి వెళ్ళాలంటే సందడి
ఒక ఊరికి వెళ్ళాలంటే సందడి, బండి పోవడానికి సందడి, చావడానికి సందడి, దేవుని పని, దేవుని మాట విని దేవుని పని చేయడానికి లేదానికి సందడి. నువ్వు చేస్తే పోయి అక్కడికి, నువ్వు చేస్తే నిలబడి ఆయన ముందే ఏం చెప్పాలనుకుంటున్నావు? నీకు ఇచ్చిన ఆయుష్కాలంలో నువ్వేం చెప్పాలని దేవుని నిర్ణయించుకో. భూమి మీద ఉన్నప్పుడే అక్కడికి వెళ్ళి తాత పాప పాపమా చెప్పుకో, ఏబిసిడిఎఫ్ చెప్పుకో. బ్రతుకునిచ్చిన దేవుడు, ఇన్నేళ్ళు నీకు ఆయుష్కాలాన్ని ఇచ్చిన దేవుడు తన పని చేయటానికి నీకు ఇచ్చింది ఆయుష్కాలం. కానీ నువ్వు ఇక్కడికి వచ్చి నీ పనులన్నీ చేసుకుంటూ నీకు ఇష్టమైనప్పుడు ఖాళీగా ఉంటే, అదొక 5 అంతస్తుల చర్చ ఉండి అన్ని ఫ్యానులతో మంచి మంచి క్లైమాక్స్ సాంగులతో ఉంటే అక్కడ వచ్చి కూర్చుంటావా మహాశయ భక్త? ఏమంటే ఎవరు గ్రహం చెప్తాను హోమాలు చెప్పండి. ఒక రోజు ఇదే పాక ఇదే షడ్డలో ఇంత మహాజ్ఞానం చెప్పేటప్పుడు ఆ రోజు పాటలు చూసి రాలేదండి. అంటే ఆ విలువ ఇచ్చేది దేవుని వాక్యానికి కాదు. మీకు అర్థమైపోయింది? మీకు అర్థమైందా లేదా? ఒకప్పుడు చిన్న గుడిసి ఉండేదండి ఇక్కడ, స్థలం లేక రోడ్ల మీద వేసుకున్నాం. ఎంతటి అంతాకి వెళ్ళి అక్కడ దేవుడు. ఈ రోజు గుడిసిపెట్టే బయటకు చూడండి, పెద్ద సంతరించిపెట్టినటువంటి జనం. మీరు ఆలోచించారు ఎందుకు వచ్చేది కదా? మాది బీఓఏది, మాది 4 అంతస్తుల చర్చ. ఏ చర్చలో ఉందండి టెక్నాలజీ? ప్రపంచానికంతా ఏ చర్చ ప్రసంగం అనేది వెళ్తుందా? ఆనికి మాకు చెత్త మీడియా వ్యాపారస్తులను ఆరాధన కానీ శుభవార్త దరిద్రులంటే వాళ్ళు డబ్బు కోసం మీడియా పెట్టుకున్నవాడు ఈ మహాజ్ఞానం కోసం చెప్పడం. ఆయనకి డబ్బు కావాలి, వ్యాపారం ఇబ్బంది కూడా. ఆరాధన వ్యాపారం, శుభవార్త వ్యాపారం, రక్షణ వ్యాపారం, ఇంకేంటండి దొంగ బోధకుల వ్యాపారం. దేవుడు కొరకు వాడు కంటే ఈరోజు ఎందుకు దీనికి వచ్చారు? అందమైన అలంకారంతో కూడిన బంగళా, పెద్ద భవనం, ఈ భవనం కోసం వచ్చారు. అందుకే నేను అక్కడ భవనం కట్టాలనుకున్నాను. రెసిడెన్షియల్ నిర్మాణం జరుగుతుంది, అందరికీ గుడిసెలు వేశారంటే మీ పిల్లలు పంపుతారు. నేను రెసిడెన్షియల్ బిల్డింగ్ కడుతున్నాను, అందరికీ పాఠశాల గురుకుల పాఠశాలలో తయారు చేస్తాను, చిన్న చిన్న షెడ్లు వేస్తాను, నన్ను పంపుతారు మీరు? ఈ పిల్లలు వెళ్ళే బయట మాది సిద్ధార్థ కాలేజ్ అంటే నీదేం కాలేజ్? మాది చైతన్య కాలేజ్. తల్లిదండ్రులు మాపేసే చైతన్య కాలేజ్ మాది. నీదే కాలేజీరా? ఇంకో కాలేజీ పేరు చెప్పండి. నారాయణ కాలేజీ. నీ బతుకంతా నారాయణ అయిపోతుంది. ఏంటండి ప్యాలెస్ లో అన్ని నీ ప్యాలెస్ లో ఉంటాయి. గోరుగోరు కోట ఆ రోజు మరి ఎవరు రాణి రుద్రాంగా కూడా తెలియలేదు ఇంత పెద్ద కోట కట్టాలని. ఒక ఆడు కట్టిన గోరుకోట కోట చరిపోయిన రాజకోట విజయనగరం రాజకోట చూడండి, లేదంటే ఆ పక్కనే బొగ్గుల్లో ఆ కోట చూడండి, ఎన్నంత కోటగూడలో ఉంటాయండి. ఈ రోజు వీడు కట్టిన ఈ భవనాలు ఇది కూడా, ఈ రోజు కట్టిన ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు కోటీశ్వరులుగా ఉన్నవారు రాజకీయ నాయకులు వాళ్ళ అక్రమ సంపాదనలతో దోపిడీ కదండి. నేల కొనాలంటే నీకు నాకు ఒక సెంటు 3 లక్షల రూపాయలు చెప్తాడు. ఆ నేల కొనాలంటే కూడా నీకు ఎంత కావాలో పరిగెత్తమంటారంటే పరిగెత్తి చుట్టే భూమికి ఇచ్చేందుకు వందల ఎంఆర్ఎఫ్ కుంభకోణం తెలుసుకుని జైలుకి పోయి దళితులను చేరిపోతున్నారు. 1 ఎన్ని వందల కోట్ల రూపాయలు ఉంటుంది. ఎవరు అభ్యసం ఉంటుంది? దేవుడు సృష్టించిన ఈ నేల దేవుడు పిల్లలకు దేవుడు జ్ఞానం కొరకు దేవుడు కొరకై ఉపయోగపడాలని ప్రకృతిని సృష్టించి దోచుకుంటున్నారండి. ఈ దొంగలందరూ దోచుకుంటున్నారు. మరి మీరు చెట్టు కింద పర్లేదండి, మా పిల్లడికి మహాజ్ఞానం నేర్పించండి అని ఎవరైనా అంటారా? 5 అంతస్తుల భవనం వైట్ ప్యాలెస్ కంటే అద్భుతంగా ఉండదు, ప్రైవేట్ గా ప్రెసిడెంట్ కొట్లాడడం కానీ అయితే మాట్లాడడం చెప్తాం, మా పిల్లడు కోట చూస్తావు కానీ మాట్లాడవా? కోటను నమ్ముతావు కానీ దేవుడు మాటను నమ్మవా? ఇదండి మనిషికున్న బలహీనత చూసిన సైతాను గాడు ప్రారంభంలో అక్కడ కొట్టాడండి మనిషిని దెబ్బ. అందుకే గొయ్యి పడిపోయిందండి 700 కోట్ల మందికి. అందుకే వాడు అమెరికాలో చెప్తున్నాడు ఎలా చెడిపోవాలని చెప్పుకుంటాడు. మా వాడు లండన్లో చెప్తున్నాడు, ఆక్స్ఫర్డ్ అని చెప్తున్నాడు. దరిద్రురాలు ఏమి నేర్పిస్తున్నారు అక్కడ? ఏమి నేర్పిస్తున్నారు అక్కడ? మోసం, దగ, దోపిడి, వ్యభిచారం, హంతకుడు, చచ్చిపోవడం, చంపేసేవాడు. ఆలోచించండి. మీరు ఏదంతా ఎంతో జ్ఞానం కలిగి ఉన్నారు. లోక జ్ఞానం, ఈ మాయ జ్ఞానం మీకు తెలుసు. ఆలోచించండి. దేవుడు పిల్లలారా మర్చిపోకండి. ఈ దేవులో మిమ్మల్ని అందరినీ నేను గట్టిస్తున్నాను. రేపు
గంటలకు ఎంత వస్తారు కోసం ఆటో పెడతాను. మీ పేర్లన్నీ కింద ఉన్నటువంటి మన పిల్లలు పెద్దలు మన ఆటో డ్రైవర్స్ ఉన్న అందరూ కిందకి వెళ్ళిపోవాలి. ఇప్పుడే ఆటో డ్రైవర్స్ అందరూ కిందకి వెళ్ళిపోయి పిల్లల దగ్గర పెట్టుకుని రేపు పని ఎంతమంది వస్తారో పేరు రాసుకోండి. ఒక్క రోజు మీ సహాయాన్ని, మీ కష్టాన్ని మీరు మీ చేతులతో, మీ కాళ్ళతో మీరు ఒక రోజు అక్కడికి వచ్చి పనిచేయండి. అలా నేను ఎందుకు అడుగుతున్నాను తెలుసా? అలా మట్టి పోయడానికి 50,000 అడిగారు. ఇస్తానన్న మేనేజర్ చచ్చిపోయి 3 రోజులు అయింది. సార్ అనువు ఇన్ని ఆటంకాలు జరుగుతున్నాయి. కానీ నిర్మాణం జరగాలి అది మన విశ్వాసం. మేమున్నాం. ఒక చేతితో ఆయుధాలు పట్టుకుని, ఒక చేతితో పనిముట్లు పట్టుకుని పనిచేశారండి ఎరుసలేం దేవాలయాన్ని తిరిగి నిర్మించడానికి. ఈరోజు మీరు త్యాగం చేయండి. మీ ప్రయాణానికి వెళ్ళే డబ్బు నేను ఇస్తాను. నేను బడి పెడతాను. మీ కడుపులో నాన్ వెజ్తో భోజనం పెడతాను. మీరు వచ్చి మట్టి మోయాలి. మీరు వెళ్ళేటప్పుడు ఉపయోగించి పెట్టుకోవచ్చు. రేపు 7 గంటలకి మీరు ఇక్కడ రావాలి. ఈ గురించి మేము బండ్లు ఆటో డ్రైవర్ పెడతాం. ఎంతమంది ఆటో డ్రైవర్లు ఉన్నారో దొంగ వేషాలు వేయకుండా ఆటో డ్రైవర్లు అందరూ రేపు 7 గంటలు మీ ఆటోలన్నీ తెచ్చక్కడ పడేయండి. దేవుడు పనికి మీ ఆటో మోసే అవకాశం ఇవ్వు. ఆటో మీద రాకపోక కాపాడని రాయితో ఈడు ఊరి మీద బేడా దింపుతాడట. నా రాకపోకలు అది కాపాడాలి. మాయ మాటలు రాయొద్దు. ఆ మాటలు రాయకుండా నీ చేతలు చూపించు. ఆటో డ్రైవర్లు దొంగ వేషాలు వేయకూడదు. అందులో మోజేసి గారు దొంగ వేషాలు వేస్తుంటాడు. ఆశాగారు మంది పేరు కూడా చెప్పాలి. నేను పేరు చెప్పకూడదు. గాలి మంత్రం ప్రతి వాడు ఆటో ఎంతమంది ఆటోలు ఉన్నాయో వాళ్ళందరూ రేపు 7 గంటలకి ఇక్కడికి వచ్చి ఉండాలి. ఒక రోజు ఉపవాసం ఉండండి సంపాదించడానికి. డబ్బులు రావు కదండి. చిల్లరంచి దగ్గర రమ్మనండి. లేకపోతే రాదు. నాకు తెలుసు కదా. రేపు చిల్లరంచిదే. నెహ్రూ గారి పుట్టినరోజు సందర్భంగా బడులు సెలవు కనుక వేరే సేవ అసలు పేకాట్లు ఆడకుండా, మార్నింగ్ షోలో యాక్టివ్లో మిడ్నైట్ వెళ్ళకుండా, ఇంటి దగ్గర గప్పాలు కొట్టకుండా, సోమరులు కాకుండా డ్రైవర్లందరూ రేపు రండి. రాకపోతే తర్వాత వచ్చే కష్టం నేను చెప్పను. ఆయనే చెప్తాడు. పట్టు మూసుకొని ప్రార్థన చేద్దాం. యూత్ మీటింగ్ రెండో ఫ్లోర్లో జరుగుతుంది. యూత్ మీటింగ్ బైబిల్ ఆపర్చునిటీ ఇంటర్నేషనల్ క్రైస్ట్ చర్చ్ మీట్స్ హియర్. యూత్ మీటింగ్ 2వ ఫ్లోర్లో జరుగుతుంది కనుక అలాగే బుజ్జి, సుధాకర్, మీరందరూ ఫ్రాన్సిస్ రేపు సెమినార్ 8వ తారీఖు నుంచి 18వ తారీఖు ఒక సెమినార్ జనవరి 2012 నుంచి దేశం నలుమూల నుండి వస్తున్నటువంటి ఎంతో మంది పిల్లలు కూడా సెక్యూరిటీ పనిచేసేవారు, ఆడవారు, మగవారు ప్రతి ఒక్కరు 2వ ఫ్లోర్లో కూడుకోవాలని కోరుకుంటున్నాను. అది యూత్ ప్రెసిడెంట్ గారు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్. ఆరాధన అయిన తర్వాత మీరు కూడుకోండి. ఇప్పుడు మన ఫ్లోర్లో ఉన్నటువంటి సౌండ్ ఎగ్జిక్యూటివ్ అయినటువంటి సాల్మాన్ దర్శి గారు రేపు వీటికి వెళ్ళి నిన్నే చెప్పండి నా పేరు ప్రకటన చేయమని. మీ బాబు పేరు, నీ పేరు ఎవరా, మీ కాబోయే భార్య పేరు ఎవరు, తండ్రి పేరు ఎవరంటే సెలవు కొట్టుకోవాలి అన్నట్టు సెలవు ఆపుతాను వాడి దగ్గర. కనుక వాడి పెళ్లి రేపు ఆదివారం సాయంకాలం, వచ్చే ఆదివారం సాయంకాలం మీరు పెళ్లి ఉంటుంది. అది వెతుకోలేక పువ్వు వేసి చూసుకోండి. మా తండ్రి, మా బ్రతుకు కాలం అంతా మీ కొరకు బ్రతకాలని, మీ కొరకు చావాలని ఆశపడుతున్నాం. చావు అనేది వీరస్వత్వం, అది మీ కొరకు చావడం. లోకంలో నిజంలోనూ సచివుడు వీరమరణం అంటున్నారు కానీ స్టెప్లో రావతో కొట్టి చెప్పబడి వీరమరణం పొంది మరొకాన్ని స్వాధీనపరుచుకున్నాడు. అలాగే ఒక యేసు, అలాగే ఒక పౌరులు, ఎంతో మంది ఈ పిల్లలు వీరమరణం పొందారుగా మాకు వచ్చినాయి. నేను కూడా వాళ్ళ వీరమరణం పొందాలని ఆశపడుతున్నాం. అయితే దానికి ముందుగా మా శరీరాన్ని కర్పణగా చేస్తున్నాం. మా కష్టాలు మా కొరకు ఎన్నో త్యాగాలు చేసి ముందుకు వచ్చి తన మిగతా బంగారాన్ని అమ్మిన ఒక ఆశీర్వాదాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. తన భార్య మెడలో ఉన్నటువంటి నగను కూడా అమ్మమని పరదేశంలో ఉన్న తన కుమారుడు కాకినాడలో ఉన్న కుమార్తె ఫోన్ చేసి కుమారుడు ఫోన్ తీర్చాడు. ఎందరో కనుక్కున్న దానిని అమ్మి వాటి వెల తెచ్చి ఆనాడు కోతుల పాదం మీద పెట్టిన రీతిగా రెసిడెన్షియల్ నిర్మాణం కొరకు ఎందరో పిల్లలు చేస్తున్న పూర్వమైన త్యాగం ఏములోను కలిమిలోను ఏమీ ఏ పరిస్థితులు చూస్తున్నా 1,000 లక్షల రూపాయలు అందిస్తున్న నా పిల్లలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవడం.
మహాజ్ఞానానికి వారసులై మహాజ్ఞానాన్ని ప్రకటిస్తున్న దివాకర్ లాంటి నా పిల్లల్ని జ్ఞాపకం చేసుకుంటాను. మాటలోనూ, క్రియలోనూ, నడతలోనూ, ఆలోచనలోనూ ప్రతి దారిలో మేము మెండైన మెరుగైన వారంగా మీకు ప్రియమైన పిల్లలు కాబట్టి ఆశపడుతున్నాం. ప్రార్థనలు చిన్నాను తండ్రి. ఆమేన్.